అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్నట్లయితే, అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడినటువంటి వాక్యము కొరకు, ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. నాయన ఇంతవరకు మమ్మలను కాచి కాపాడిన దేవా మీకు వందనములు. మరలా ఈ సాయంకాల సమయంలో ప్రవేశపెట్టిన దేవా మీకు వందనములు. ఈ సాయంకాల సమయంలో అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనము ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు వందనములు. దాని యందున్న అర్ధతాత్పర్యములు మాకు తెలియజెప్పండి. ఎందుచేతనగా వాక్యమై ఉన్న దేవా, ఆ యొక్క వాక్యమునందున్న అర్ధతాత్పర్యములు మీరు మాత్రమే చెప్పగలరని మీ పాదముల చెంతకు చేరి అడుగుచూ ఉన్నాం. నాయన, ఆ యొక్క వాక్యమునందు అర్ధ తాత్పర్యములు మాకు తెలియజెప్పండి. వినుచూ ఉన్నటువంటి బిడ్డల యొక్క మనోనేత్రములు తెరిపించండి. వినుచూ ఉన్నటువంటి బిడ్డల యొక్క మనోనేత్రములు తెరిపించి విత్తబడబోచున్నటువంటి వాక్యము వారి హృదయములను నాటింపజేయండి. నాటింపబడినటువంటి ఆ యొక్క వాక్యమునకు నీరు కట్టి ఫలింపజేయండి. ఆ యొక్క ఫలములు వారు ప్రతి ఒక్కరికి పంచే భాగ్యాన్ని అనుగ్రహించండి. దీనదాసు ఎవరెవరికి ఏ విధమైనటువంటి వాక్యము కావాలో అటువంటి వాక్యాన్ని వారికి అందించండి. అంతేకాకుండా నాయన, దీనదాసుడనైన నన్ను మీ రెక్కల చాటున భద్రపరచండి. నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని త్వరలో మా కొరకై రానున్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియ క్రైస్తవ జనాంగమా, మరి మనము బుధవారం శుక్రవారం అయింది, బుధవారం అయింది కనుక రేపు బుధవారంతో మరలా మామూలుగా వచ్చేద్దాం. కనుక ఈ దినాన్న శుక్రవారం అయినప్పటికీ స్త్రీల కూడికగా ఆలోచిస్తూ ప్రిస్కిల్లా అనేటువంటి ఒక సబ్జెక్ట్ మనము నేర్చుకుందాం. మరి ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు ఏథెన్సు నుంచి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ మై మెసేజ్, మీరు తెచ్చుకున్న నోట్స్లో ఒకసారి చూపించండి. నోట్స్ పెన్ను 1 2 3 4 రైట్. గాడ్ బ్లెస్ యూ. ఏం చేతనంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి పాఠం మీరు ఎప్పుడు వినలేదు, వినరు కూడా అన్నాం. కనుక ఇక్కడ 18వ అధ్యాయం అని కనిపిస్తూ ఉంది. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము మనకు కనిపిస్తూ ఉంది. ఈ 18వ అధ్యాయము అనగా మనకు ఏమి వస్తుంది అంటే, ఆయన పౌలు గారి ప్రయాణాలు కనిపిస్తాయి. ఇక్కడ వారి యొద్దకు వెళ్ళాను అనేటువంటి ఎఫెసు నుంచి కొరింథుకు వచ్చారు. కనుక ఈ ప్రయాణాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వ్రాయబడినవి, ఏవో 2, 3, 4 ప్రయాణాలు మరి చేశారు అంటాను. కానీ మరి మనకి వాక్యాధారాలు ఏ ఒక్కరు మనకు చూపించలేదు. వాక్యాధారం లేనటువంటి ఆ యొక్క ప్రసంగాలు వ్యర్థము. ప్రతిదీ కూడా మనము వాక్యానుసారముగా, వాక్యాధారముగా మనము వాక్యాన్ని నేర్చుకోవాలి. రండి, ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు గారు చేసినటువంటి ఆ యొక్క ప్రయాణాలు, ఎన్ని ప్రయాణాలు చేశారు అనేటువంటిది ఎన్ని ప్రయాణాలు చేశారు?
ఎన్ని? 3. ఇలాగంటే ఏంటి? 3, 2, 4? 3. మనకు తెలిసిందంతవరకే. ప్రయాణాలు ఆయన 4 ప్రయాణాలు చేశారు. 4 ప్రయాణాలు చేశారు. ఈ 4 ప్రయాణాలు ఆయన మొత్తం మరి 3 ఖండాలు తిరిగాడు. 3 ఖండాలు తిరిగాడు. అప్పటికి అమెరికా ఖండం కనుగొనబడలేదు, ఆస్ట్రేలియా ఖండం కనుగొనబడలేదు, ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఈ 3 ఖండాలే ఆయన తిరిగినట్లుగా మనకు లేఖన భాగాల్లోనే నేను చూపిస్తాను. కనుక ఇక్కడ మొట్టమొదటి ప్రయాణము మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే, అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నినేగర్ అనబడినటువంటి సిమోయోను, కురేనీయుడైన లూకియ, చతుర్థాధిపతి అయిన హేరోదు కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఇది ఫస్ట్ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి అంటే అంతియోకయ. ఈ అంతియోకయ ఎక్కడ ఉంది అని అంటే సిరియాలో ఉంది. సిరియా వాడైన సిరియా అనేటువంటిది మరలా మనము ఈ సిరియా దగ్గర ఒక అంతియోకయ ఉంది, మరొక అంతియోకయ కొరింథు దగ్గర ఉంది. 2 అంతియోకయలు ఉన్నాయి. ఇక్కడ మన సెంటరింగ్ పాయింట్ ఎక్కడ అవుతుందంటే మరి సిరియాలో ఉన్నటువంటి అంతియోకయ. ఎందుకు అలాగ మనం చెప్పగలుగుతున్నాం అనేటువంటిది లేఖన భాగాల్లోనే పరిశీలన చేద్దాం. 2వ వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఇక్కడ హైఫన్ ఉంది. హైఫన్ అంటే ఏమని చెప్పాను? డైలాగ్ అని చెప్పాను. ఎవరో మాట్లాడుతున్న మాట. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నా కొరకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఫాస్టింగ్ ప్రేయర్ మరి యొక్క అంతియోకయలో ఉండేటువంటి పెద్దలు చేస్తూ ఉన్నారు. పెద్దలు చేస్తూ ఆ యొక్క బర్నబా అంటే ఎవరో మన మనోజ్, బర్నబాను మరియు పౌలు వీరిద్దరిని మరి ఆ యొక్క మొట్టమొదటి ప్రయాణానికి పంపుతూ ఉన్నారు. వారిని పంపిరి అనేటువంటి మాట మీరు చూశారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మొదటి ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనగా అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 1 నుంచి 14వ అధ్యాయము 26వ వచనం వరకు మొదటి ప్రయాణము. 14వ అధ్యాయము 26వ వచనంలో ఏముంది చూడండి. అక్కడ నుండి వాడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకయకు తిరిగి వచ్చిరి. దిస్ ఇస్ ద ఫస్ట్ జర్నీ ఆఫ్ పౌల్. ఇక్కడ మనకు ఏమి కనిపిస్తూ ఉంది అని అంటే మొదటి ప్రయాణము ఎక్కడి నుంచి బయలుదేరారో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎందుకు వచ్చారు? ఆలయానికి వచ్చారు. ఆలయానికి వచ్చిన తర్వాత ఇక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్తారు? మీ ఇండ్లకి వెళ్తారు కదండి. అదే విధంగా ఇక్కడ అంతియోకయ నుంచి ప్రారంభించబడింది. మొట్టమొదటి 13వ అధ్యాయం 1వ వచనంలో అంతియోకయ అని మొదలైంది. ఇక్కడ చివరి 26వ వచనం 14వ అధ్యాయము 26వ వచనంలో అక్కడి నుండి వాడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై
మొదట బయలుదేరిన అంతియోకయకు తిరిగి వచ్చిరి. అంతియోకయకు తిరిగి వచ్చిరి. ఎప్పుడు జరిగింది ఈ ప్రయాణం? ఈ ప్రయాణంలో 1235 మైళ్ళు ప్రయాణం చేశారు. ఈ మొదటి ప్రయాణంలో 1235 మైళ్ళు అటు ఓడ ప్రయాణం అయితేనేమి, నడక ప్రయాణం అయితేనేమి, ఏ విధంగానైనా వారు చేసిన ప్రయాణము ఎన్ని వందల మైళ్ళు? 1235 మైళ్ళు. ఈ 1235 మైళ్ళు ఎప్పుడు నడిచారు? ఏ సంవత్సరంలో నడిచారు? క్రీస్తు శకము 47-49 మధ్యలో నడిచారు. క్రీస్తు శకము 47 అంటే మొదటి శతాబ్దంలో మరి క్రీస్తు యేసు ప్రభుల వారు ఎప్పుడు చనిపోయారు? క్రీస్తు శకం 30లో చనిపోయారు. ఆయన క్రీస్తు శకము 30లో చనిపోయారు. అనగా 33 సంవత్సరాలు కాదు, 30 అంటాం ఏంటనుకోండి. ఆయన క్రీస్తు శకానికి ముందే పుట్టారు. ఆయన క్రీస్తు శకానికి ముందే పుట్టారు. అదంతా పెద్ద సబ్జెక్ట్ చెప్పాలంటే. ఇక్కడ 30వ సంవత్సరం ఆయన చనిపోయారు. 47 నుంచి 49 మధ్యలో ఈయన మొదటి ప్రయాణం చేయగలిగారు. ఈయన ప్రయాణం చేయడం ద్వారా ఏమిటి? ఆయన పౌలు గారు చేసినటువంటి ప్రయాణం. ఆయన ప్రయాణం చేస్తే మాకొచ్చేది ఏమిటి అని మీరు అనొచ్చు. మనమంతా ఇక్కడ వాక్యం నేర్చుకుంటున్నామంటే అదంతా ఆయన చలవ. ఎవరు? పౌలు గారు. పౌలు గారిని మరి వాళ్ళ దగ్గరికి, శిష్యుల దగ్గరకు తీసుకెళ్లిన వారు ఎవరు? బర్నబా. శిష్యుల దగ్గరికి ఆయన నేను పూర్వము దోషకుడును, హింసకుడును అని ఉంది కదా. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆ మాట ఉంటుంది. 18వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. కనుక ఇక్కడ అటువంటి ఆయన నేను మారిపోయాను అంటే ఎవరు? వాళ్ళు శిష్యుల దగ్గరికి రానివ్వట్లేదు. అప్పుడు ఈ బర్నబా ఆయనను తీసుకొని వెళ్ళి శిష్యులకు పరిచయం చేశాడు. శిష్యులకు పరిచయం చేసిన తర్వాత ఇప్పుడు అదంతా ఎవరికి వస్తుంది? ఇప్పుడు తీసుకెళ్ళి అప్పచెప్పింది ఎవరు? బర్నబా గారు. ఈ బర్నబా గారు లేకపోతే పౌలు గారు లేరు. పౌలు గారు లేకపోతే క్రొత్త నిబంధన లేదు. క్రొత్త నిబంధన లేకపోతే మనము క్రైస్తవులం కాదు. అయితే మనం ఎందుకు కృతజ్ఞతగా ఉండాలి? పౌలు గారు, పేతురు గారు ఒక ఇజ్రాయిల్ నశించిపోవుచున్న గొర్రెల వరకే ఆయన ప్రకటన. ఆయన సువార్త ఎంతవరకు అని అంటే నశించిపోవుచున్న గొర్రెల వరకు. అయితే ఆయనకు మరలా ఇది వస్తుంది. తర్వాత కొర్నేలు ఇంటికి వెళ్తాడు. ఆయన ఇజ్రాయేలీలు కాకుండా అన్యులు కూడా చెప్పడం మొదలు పెడతాడు. కానీ ఇక్కడ ఈయనని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారనంటే, పౌలు గారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే అన్యులకు సువార్త ప్రకటించుట కొరకు. పౌలు గారిని యెహోవా దేవుల వారు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారనంటే అన్యులకు సువార్త ప్రకటించుటకు. అన్యులకు అనగా ఇజ్రాయేలు తప్పించి మిగిలిన వాళ్ళంతా అన్యులే. ఇజ్రాయేలీలు తప్పించి మిగిలిన వాళ్ళంతా అన్యులే. అవంతా ఇక్కడ ఈ లేఖన భాగాల్లోనే కనిపిస్తుంది. అతను ఒక మాట అంటాడు చూడండి. పౌలు గారు 10వ అధ్యాయము 36వ వచనంలో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రవచించింది మొట్టమొదటిగా ఎవరు అని అంటే పౌలు గారు. ఈ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనేటువంటి మాట మనం అనుకుంటాం. అది ఎక్కడుంది? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. కనుక ఈయన ఎప్పుడు ఎంత దూరం ప్రయాణం చేశాడు, ఏ సంవత్సరాల్లో ప్రయాణం చేశాడని నేను మీకు చెప్పాను.
రెండవ ప్రయాణం తిరిగి వచ్చేసారు. ఓ సంవత్సరం రెస్ట్ తీసుకున్నారు. మరలా రెండవసారి అపోస్తుల రెండవ ప్రయాణం గురించి రాసుకోండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 34వ వచనం నుంచి ఈ రెండవ ప్రయాణము ప్రారంభమవుతుంది. వారక్కడ కొంతకాలము గడిపిన తరువాత సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అయితే సౌలును బర్నబాయు అంత్యొకయలో నిలిచి, ఇక్కడ మరలా స్టార్ట్ అవుతుంది. మరలా అంత్యొకయ ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు ఉండేది. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం, మీకు మొన్న బర్నబా గురించి చెప్పినప్పుడు చెప్పాను. 36 నుంచి 40 వరకు ఈ బర్నబా గారికి సౌలు గారికి ఒక యుద్ధం జరుగుతుంది. క్లాష్ వచ్చింది. ఎందుచేతనంటే ఈ కొడుకు మేనల్లుడు ఎవరైనా మార్కు గురించి మరి క్లాష్ వచ్చి అతన్ని కూడా తీసుకువెళ్దామని బర్నబా గారు అంటాడు. అతను తిరిగి వచ్చేసాడు. ఆ కిలికియా నుంచి తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చేసినప్పుడు మళ్ళీ అతన్ని తీసుకెళ్దాం అంటావేంటి అని పౌలు గారికి బర్నబా గారికి క్లాష్ వచ్చింది. ఇక్కడ విడిపోయారు. మొదటి ప్రయాణము అయిన తర్వాత రెండవ ప్రయాణానికి మధ్యలో వీరిద్దరూ విడిపోయారు. అదే ఈ 36 నుంచి 41 వరకు ఉంటుంది. 36 నుంచి 41 వరకు ఆ సబ్జెక్ట్ ఉంటుంది. సరే, ఇక్కడ 15వ అధ్యాయం 34 నుంచి 18వ అధ్యాయము 22 వరకు, 15వ అధ్యాయము 34 నుంచి 18వ అధ్యాయము 22 వరకు ఇది రెండవ ప్రయాణము. పౌలు గారి రెండవ ప్రయాణము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమ్మా? 15వ అధ్యాయము 34వ వచనం నుంచి 18వ అధ్యాయము 22 వరకు. దిస్ ఇస్ ద సెకండ్ జర్నీ. రెండవ ప్రయాణము. ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకము 50 నుంచి 52 వరకు. క్రీస్తు శకము 50 నుంచి 52 వరకు. 50, 51, 52 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఈ యొక్క ప్రయాణం జరిగింది. ఎంత దూరం ప్రయాణం చేశారు? 2703 మైళ్ళు. 2703 మైళ్ళు ఇంత ప్రయాణం చేశారు. మనము ప్రక్క ఇంటిలో ఉండి మరి ఆరాధన జరుగుతుంటే రాలేము. ప్రక్కన ఆరాధన జరుగుతుంటే రాలేం. ఈయన అన్నీ కూడా ఎన్నెన్నో కష్టాలు పడ్డారు. అయితే ఈయన రెండవ ప్రయాణంలో ఎన్ని మైళ్ళు వేరు, కిలోమీటర్లు వేరు. 2703 మైళ్ళు ప్రయాణం చేశారు. ఈ 22వ వచనం చూపించాను కదా, అక్కడతో రెండో ప్రయాణం అయిపోయింది. 23వ వచనం నుంచి మూడవ ప్రయాణం ప్రారంభమవుతుంది. 18వ అధ్యాయము 23వ వచనం నుంచి 21వ అధ్యాయము మరి 26 వరకు. 21వ అధ్యాయము 26 వరకు ఇది మూడవ ప్రయాణము. ఈ మూడవ ప్రయాణంలో ఎన్ని మైళ్ళు ప్రయాణం చేశారంటే 2515 మైళ్ళు. 2515 మైళ్ళు ప్రయాణం చేశారు. ఇది థర్డ్ జర్నీ. మూడవ ప్రయాణముతో అక్కడ అంతమైంది. 23వ వచనం నుంచి
21వ అధ్యాయము 27వ వచనం నుంచి 26 అయిపోయింది కదా, 27వ వచనం నుంచి వెంటనే మూడవ ప్రయాణము ప్రారంభమవుతుంది. మూడవ ప్రయాణం అయిపోయింది కదా, 4. ఇది రోమా ప్రయాణం అని పెట్టుకోండి. ఇది రోమా ప్రయాణము. రోమ్ నగరానికి వెళుతూ ఉన్నారు. దట్ ఈస్ ద ఎండ్. ఇంకా అక్కడ రోమ్ నగరానికి వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది అనేటువంటిది ఇంకా అక్కడ నుంచి బయటికి రారాయన. చూడండి అక్కడ 28వ అధ్యాయము 30వ వచనం, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 30వ వచనములో పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చిన వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచుండెను. ఇంకా ఇక్కడ నుంచి ఆయన మరి గవిని వెలుపలికి తీసుకువెళ్ళబడి మరి చంపివేయబడతారు. రంపాలతో 2 చీలికలుగా చేసేస్తారు. అది పౌలు గారి పరిస్థితి. ఇదంతా కూడా మరి ఈ ప్రయాణము ఈ మధ్యలో ఆయన చాలా జరుగుతుంది. రోమ్ పట్టణానికి వెళ్లే ముందు చాలా జరుగుద్ది. ఆయన ఈ 4వ ప్రయాణంలో 2130 మైళ్ళు ప్రయాణం చేశాడు. ఈ 4వ ప్రయాణంలో రోమ్ ప్రయాణము ఎంతవరకు జరిగిందని అంటే 2130 మైళ్ళు తిరిగాడు. తిరగడమే కాకుండా ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 59వ సంవత్సరం నుంచి క్రీస్తు శకము 59వ సంవత్సరం నుంచి 62వ సంవత్సరం వరకు, అనగా ఎన్నేళ్ళు? 59, 60, 61, 62, 4 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన ఏ సంవత్సరాల్లో ఎలా ప్రయాణం చేశారు, ఏ అధ్యాయంలో ఆ ప్రయాణాలు ఉన్నవని మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చెప్పండి, 18వ అధ్యాయం 1వ వచనం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అకులా ప్రిస్కిల్లా అపోస్తలుల గారు 18వ అధ్యాయము 1వ వచనము చదువుకున్నాం ప్రారంభ వాక్యముగా. దాన్ని ఏమని, అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని, ఎవరండి ఈయన? యూదుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుంచి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కొట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు అనేటువంటి మాట కనిపిస్తుంది. 4వ వచనం చివరికి ఏమంటూ ఉన్నాడు? ఎవరిని? యూదుల్ని. యూదులు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు ఎక్కడ? వీళ్ళు గ్రీసు దేశంలో ఉన్నారు. వీరిని తర్కించుచు ఒప్పించుచు అనేటువంటి మాట అక్కడ ఉంది. ఈ తర్కించడం ఏంటి, ఒప్పించడం ఏంటి? ఈ తర్కించడం ఏంటి, ఒప్పించడం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, ఈ యూదులు క్రీస్తు యేసు ప్రభుల వారిని మెస్సయ్యగా అంగీకరించలేదు. క్రీస్తు యేసు ప్రభుల వారిని మెస్సయ్యగా అంగీకరించలేదు.
క్రీస్తు అంటే ఎవరు అన్నారు? నువ్వేనా? క్రీస్తు అనగా మెస్సయ్య. క్రీస్తు అనగా మెస్సయ్య. బాబు క్రీస్తు నేనే అని క్రీస్తు యేసుప్రభుల వారే చాలా చోట్ల చెప్పారు. అయితే ఈ యూదులు వారు ఏం చదివారు? వారు చదివే గ్రంథం ఏమిటి? తోరా, పంచకాండాలు చదివారు వాళ్ళు. ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళు దాన్ని బయటకు రాలా. ఈనాటికి కూడా యూదులు ఆ తోరానే పట్టుకుని వేళ్లాడుతూ ఉన్నారు. అంటే తోరా అనగా పెంటాట్యూక్ అనగా 5 గ్రంథాలు: ఆది కాండము, నిర్గమాకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఇప్పటికీ వాళ్ళు అదే పఠిస్తారు. ఇప్పటికీ స్టిల్ టుడే ఆ యెరూషలేము దేవాలయము పడమటి ఒకటి మిగిలింది. దాని దగ్గర పూజిస్తూ ఉంటారు. వెళ్ళి దాని దగ్గర పూజిస్తూ ఉంటారు. చూడండి, మీరు ఆ యూట్యూబ్లో కనిపిస్తుంది. అక్కడ రాళ్ళకు మొక్కుతూ ఉన్నారు వాళ్ళు. ఇంకా కనుక ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తున్నారు? ఒప్పించుచుండెను, ఒప్పించుచుండెను. తర్కం ఏమిటి? ఒప్పందం ఏమిటి? దేన్ని తర్కిస్తూ ఉన్నారు? దేన్ని ఒప్పిస్తూ ఉన్నారు? ఎవరు? పైగా గ్రీకులు. దే ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. గ్రీకులు అనగా వారు సామాన్యమైనటువంటి వారు కాదు. అక్కడే మరి చూడండి, ఏథెన్సు నుండి వస్తూ ఉన్నారు అనేటువంటి విషయం వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. కనుక ఇక్కడ వారు చాలా తెలివైనటువంటి వారు, సామాన్యంగా ఒప్పుకోరు. అరిస్టాటిల్ అనేటువంటి ఆయన తత్వవేత్తని వాళ్ళు విషమిచ్చి చంపారు. తత్వం బోధిస్తున్నాడని వాళ్ళని విషమిచ్చి చంపారు. అంత గొప్ప దేశం అది, గ్రీకు దేశం. మామూలుగా వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు ఏమి ఒప్పుకోరు అని అంటే యేసే క్రీస్తు. ఇది వాళ్ళు ఒప్పందం. ఏమి బోధిస్తూ ఉన్నారంటే, వారు ఏం బోధిస్తూ ఉన్నారంటే వాక్యంలోనే కనిపిస్తూ ఉంది. యేసే క్రీస్తు అని వాళ్ళు బోధించినట్లుగా మనము లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప వారైనప్పుడు అప్పుడు పౌలు గారికి మరి ఎవరు దొరికారు? ఇప్పుడు అకులా ప్రిస్కిల్లా వీళ్ళిద్దరూ దొరికారు. అంటే ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అనేటువంటి మాట ఉంటుంది. పెళ్లిళ్ళకి చెప్తారు. అది పెళ్లిళ్ళకి ఎందుకు చెప్తున్నారు నాకైతే అర్థం కాదు. అయితే చూడండి, ఇక్కడ ఒకళ్ళకి 3 కలిశారు. వీళ్ళు ఎంత గొప్పవారనంటే అకులా కంటే ప్రిస్కిల్లా గొప్పది. ఎందుచేత అనేది వాక్యం చూపిస్తాను. ఎందుచేత అనేది వాక్యం మీకు వాక్యాల ద్వారానే రుజువు చేస్తూ ఉంటాను. రండి, అపోస్తలుల కార్యం 18వ అధ్యాయము ఈ 18 నుంచి మనము చూస్తే, పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తమకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల్లా వెనుకుండేది ముందుకు వచ్చేసింది చూసారా? ప్రిస్కిల్లా, అకులా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. ఈ ప్రిస్కిల్లా, అకులా వీళ్ళిద్దరూ మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు ఎక్కడ ఉన్నారండి? 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కదా, కొరింథులో ఉన్నారు. ఆ క్లౌదియా చక్రవర్తి మీరు వెళ్ళిపోండి అని అనడంతో వాళ్ళు ఇటలీ వదిలి మళ్ళా కొరింథుకు వచ్చేసారు. ఇప్పుడు కొరింథులో ఉన్నటువంటి మాట జరుగుతూ ఉంది. వీళ్ళను తీసుకొని ఎక్కడికి వెళ్ళారంటే, ఎక్కడికి వెళ్ళారు? ఎఫెస్సుకు వచ్చారు. ఎఫెస్సుకు వచ్చి ఈ ఎఫెస్సులో
వారిని అక్కడ ఉంచినారు. ఎవరిని? అకుల ప్రిస్కిల్లాలను ఎక్కడ ఉంచారండి? ఎఫెసులో ఉంచారు. ఎఫెసు అంటే అది చాలా ధనము కలిగినటువంటి పట్టణం. ఎఫెసు అని అంటే చాలా ధనము కలిగినటువంటి పట్టణం. ఓడరేవు ఉంది అక్కడ, ఓడరేవు. కనుక అక్కడ మరి తర్వాత ఎవరు వస్తారు? అకుల ప్రిస్కిల్లాలు ఇప్పుడు వచ్చారు. వీళ్ళ తర్వాత ఎవరు వస్తారు? ఎఫెసు సంఘానికి ఎవరు కాపరి? ఎఫెసు సంఘానికి తర్వాత కాపరి ఎవరు? తిమోతి. చాలా చిన్న కుర్రాడు, చాలా చిన్న కుర్రాడు, అంత పెద్ద సంఘానికి కాపరిగా ఉన్నాడు. అదే తిమోతి యవనస్తుడు గనుక, తిమోతి యవనస్తుడు గనుక 1వ పత్రిక, 2వ పత్రిక, తీతు పత్రిక ఇవన్నీ కూడా ఆయనకు మరి యవన దశలో మరి పడిపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండరబ్బాయి అని తిమోతికి చెప్తూ తిమోతికి రాస్తూ ఉన్నారు. అవి తిమోతి ఎఫెసు సంఘానికి కాపరి. కనుక ఇక్కడ ప్రిస్కిల్లా ఫస్ట్ స్టెప్కి వచ్చేసింది. రండి 24వ వచనం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాను. ఇక్కడ అపోలో అనేటువంటి అంత గొప్ప గొప్ప జ్ఞానులంతా వస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప జ్ఞానులు. అపోల్లో అనేటువంటి ఆయన యూదుడు ఎఫెసుకు వచ్చాను. అతడు విద్వాంసుడు. అతను ఎవరండి? విద్వాంసుడు. ఈ విద్వాంసులు అనగా చాలా చదువుకున్న వారని అనగా మరి అతనికి మించిన వాళ్ళు ఉండరు. అటువంటి దానికి విద్వాంసుడు అని వాడతారు. తరువాత విద్వాంసుడు లేఖనముల యందు ప్రవీణుడు. 2కు 2 చాలా గొప్ప గొప్ప పదాలు వాడబడినాయి. ప్రవీణుడు, ఇంకా అంతకు మించి ప్రవీణ్యత లేదు. అటువంటి అపోలోను ఎవరు మార్చారు అని ఇంకా ఈ పౌలు అకుల ప్రిస్కిల్లా వీళ్ళిద్దరూ అతనిని కూడా మార్చగలిగారు. అది చూడండి. అతడు ప్రభు మార్గమును విషయమై ఉపదేశం పొంది తమ ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకొనిన వాడనిన్ను యేసును గూర్చిన సంగతులను వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడని ఆరంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతనిని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విసిదపరచిరి. చూడండి, అపోలోకి ఆయన ఎంతో గొప్పవాడు, విద్వాంసుడు. అటువంటి ఆయన్ని మరి ప్రావీణ్యుడు లేఖనాల్లో. అటువంటి ఆయన కూడా మరి అకుల ప్రిస్కిల్లాలు వారికి బోధించారు. అకుల ప్రిస్కిల్లాలు వాళ్ళకు బోధించారు. ఏమి బోధిస్తున్నారు అనేటువంటి మాట చూడండి. ఇక్కడే నేను ఇప్పుడు చెప్పాను మీకు. 28వ వచనం. యేసే క్రీస్తని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించెను. ఎవరు ఖండించారు? అపోలో ఖండించాడు. ఎలా? ఈ అకుల ప్రిస్కిల్లాలు చెప్పినటువంటి ఆ యొక్క లేఖన భాగాలను తీసుకొని యేసే క్రీస్తు అని ఒప్పించాడు. యేసే క్రీస్తు అంటే అర్థం ఏంటి? యేసే క్రీస్తు అంటే అర్థం ఏంటమ్మా? యేసు అని అనకూడదని చాలాసార్లు చెప్పాను. క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటంటే మెస్సయ్య, అభిషిక్తుడు.
వీళ్ళు యూదులు 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 యూదులని వస్తుంది. ఇక్కడ అపోలో కూడా యూదుడే, అపోలో కూడా యూదుడే. ఇతను ఎవరిని నమ్ముతాడు? ఇంకా మెసేజ్ వస్తున్నాడు, ఇంకా మెసేజ్ వస్తున్నాడు అనేటువంటిదే నమ్ముతున్నారు. కానీ వచ్చిన ఈ యేసే నేనే క్రీస్తునరా బాబు, నేనే యేసును అనేటువంటిది అంటే ఎవరు నమ్మలేదు. కానీ లేఖన భాగాల ద్వారా క్రీస్తే యేసు, ఆ క్రీస్తు ఎవరో కాదు, ఇప్పుడు ఉన్న యేసే అని ఒప్పించగలిగారు. తర్కించుచు అంగీకరించుచు అనే మాట కనిపించింది కదా. కనుక మరి ఈ యొక్క ప్రయాణాల ద్వారా ప్రిస్కిల్లా గారు కూడా అపోలో అంతటి గొప్ప విద్వాంసుణ్ణి, గొప్ప మరి ప్రవీణుణ్ణి ఎలా మార్చిందంటే క్రీస్తే యేసు, ఆ యేసే క్రీస్తు అని ఒప్పించిందని లేఖన భాగాల్లో చూస్తున్నాం. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? కనుక మనము మరి ఉన్నాము అని అంటే ఆమె డేరాలు కొట్టుకుంటూనే ఉంది. అకులా ప్రిస్కిల్లాలు చేసే పని ఏమిటి? డేరాలు కొట్టుకోవడం. డేరాలు కొట్టుకుంటూ ఆఖరికి పౌలు గారి గురించి నా తరఫున ప్రాణాలు ఇవ్వడానికి అకులా ప్రిస్కిల్లాలు సిద్ధపడ్డారని 16వ అధ్యాయంలో ఉంటుంది, రోమపత్రిక 16వ అధ్యాయంలో ఉంటుంది. కనుక మనము మరి మన యొక్క వింటూ ఉన్నాం ఎన్నో సువార్తలు వింటూ ఉన్నాం. ఉపయోగం ఏంటి? మనం ఎవరికైనా ఉపయోగపడుతున్నాం? ఎవరికి అక్కర్లా. మీకు మీరు ఉపయోగపడుతున్నారా ఇటువంటి సువార్తలు విని? కనుక ఇక్కడ అపోలో అంతటి వాడిని ప్రిస్కిల్లా గారు మార్చేశారు. కనుక మనం ఎంతటి వారం? మనము కూడా ఎలా వచ్చింది వాళ్ళకి ఆ జ్ఞానం? ఎలా వచ్చింది? పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాలను పెరయా సంఘము వాళ్ళు ఏం చేశారు? 17:10 ఉంటుంది, 17:10 ఉంటుంది చూడండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించచ్చు చదవాలి. అసలు చదవడమే గొప్ప, మళ్ళీ పరిశోధన ఒకట. కనుక చదవగా మనకి ఆ జ్ఞానాన్ని దేవుడే ఇస్తాడు. అట్టి కృప త్రియేక దేవుడు మీకు మాకు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన. మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. నాయన ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఈ దినాన్న మరి అకులా ప్రిస్కిల్లా అపోలో పౌలు గారి గురించి, పౌలు గారి ప్రయాణాల గురించి, అకులా గారి గురించి, ప్రిస్కిల్లా గారి గురించి, అపోలో గారి గురించి ఎన్నో విషయాలు మాకు తెలియజెప్పిన దేవా మీకు వందనములు. నాయన మేము దినదినము మీ యొక్క వాక్యములు చదువుతూ మా యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని త్వరలో మా కొరకై రానయ్యున్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.